ఎందరొరిగిన బాట తెలంగాణ పోరు బాట. తప్పని చూస్తున్నా ఈ అన్న ఒక్కడే హుషారుకున్నాడు. ఆ అన్నతో పోటీగా నేను వాడుతున్నా సార్, మీరు అందరూ సప్పట్లు కొట్టాలి. కొడతారని మాట ఇస్తున్నా. జగిత్యాల చుట్టుపక్కల వాళ్ళందరూ మాట ఇస్తే తప్పరు, మాట కోసం తలకాయన తీసేసుకుంటారు కానీ మాట తప్పరు, అంతేనా? అరే నడవరో నా కొడుక నడిచిన బాట చంద్రశేఖరన్న బాట, 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 నడవరో నడువు ఎందరొరిగిన బాట తెలంగాణ పోరు బాట, నడవరో నడువు ఎందరొరిగిన బాట తెలంగాణ పోరు బాట. సింతమడక గన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ, సింతమడక గన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ, సింతమడక గన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ, సింతమడక గన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ. తెలంగాణ సాధన కట్టి కదిలిన నడవరో 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 నా కొడుక నడిసిన బాట చంద్రశేఖరన్న బాట, నడవరో నడువు ఎందరొరిగిన బాట తెలంగాణ పోరు బాట. అవుతాముడా కేసీఆర్ సారు పిడికిలెత్తి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సాగి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 10 ఏళ్లు సుభిక్షంగా పరిపాలించి మన బతుకుల్లో వెలుగులు నింపి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి మన బతుకుల్ని బాగు చేసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఓన్లీ కేసీఆర్. అలా చల్లగా బతికిన మన బతుకుల్లో ఇవాళ ఏం జరుగుతుంది? ఇందాక చెల్లె మధుప్రియ 2 లైన్లు వాడింది. ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము. ఓ అన్న విజిలేక కాసేపు. ఈ ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, గిట్లెట్లా ఆగో కొట్టకు. గాయనేవులో తొందరపడ్డట మావాడు తొందరపడతాడు, ముఖ్యమంత్రి తొందరపడతాడు కాదే, అట్లా కాదుగా లెక్క. నిమ్మలంగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి. ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. ఎట్లాకు రంగులేసి ఏరువాక సాగినోళ్ళం, ఏరువాక సాగినోళ్ళం, ఏరువాక సాగినోళ్ళం. తీరొక్క పంటను పెట్టి పుట్లా కొద్ది పంటలు తీసి, పుట్లా కొద్ది పంటలు తీసి, పుట్లా కొద్ది పంటలు తీసి. రైతు బంధు పథకం పడితే అన్న కూసో రాదరిచారా మీరు? రైతు బంధు కూసరి కూసో, చేతులు కట్టుకొని నిలబడు. గట్ట చూస్తున్నవే మేము కొడతావా ఎట్లా? కూసో అన్న. రైతు బంధు పథకం పడితే రాగాలెన్నో తీసినోళ్ళం, ఎట్లెట్లా బతికినోళ్ళం రెంకన్నా మనము, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా, గిట్లెట్లా అయితే మీరో రెంకన్నా. అందరు కూర్చోమని సార్ 5 నిమిషాలలో వస్తుండు, దయచేసి అందరు కూర్చోమని చెప్పండి జర ప్లీజ్. సార్ వచ్చినప్పుడు ఆ డ్రోన్ లాపాలి బ్రదర్, అందరు కూర్చోవాలి దయచేసి. హలో హలో సందీప్ అందరు కూర్చోమని చెప్తాం. మైక్ ఆఫ్. హలో హలో అన్న మైక్ ఆఫ్ చేయక దండం పెడతా ప్లీజ్. అందరూ కూర్చోవాలి అన్న, దయచేసి కూర్చోండి ప్లీజ్. అందరూ కూర్చోవాలి. మరికొద్ది సేపట్లో డ్రోన్స్ సార్ వచ్చినప్పుడు బంద్ చేయాలి ప్లీజ్. పాడతాం ఒక పాట పాడు. హలో హలో
మరి అంత చల్లగా బతికినోళ్ళం మనం, అంత చల్లగా కేసీఆర్ సారు పాలనలో రైతు బంధు సమయానికి పడి ఆసరా పింఛన్లు వచ్చి 1000 గురుకులాలు కట్టుకొని. ప్రసాద్ ఒక్క నిమిషం మానుకోట. దయచేసి ఎల్ రమణ అన్న వాళ్ళ టీము ఆ పెద్ద డ్రోన్ ఎగరేస్తున్నారు పూలది, దయచేసి అది ఆపేయండి ప్లీజ్. తర్వాత ఇక్కడ ఈ డ్రోన్ కూడా కేసీఆర్ గారు సభా వేదిక మీదకి రాగానే ఇక్కడ డ్రోన్ కూడా బంద్ చేయండి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కాబట్టి అట్లా బతికినోళ్ళము ఇవాళ ఏమైపోయింది? ఇది ఎటుగాని పాలన వచ్చింది. ప్రజాపాలన అని చెప్పుకునే పాలన కాదు ఇది, పనికి మాలిన పాలన. ప్రజాపాలన వచ్చి ఇండ్లను కూలగొడుతుంది. మొన్నటికి మొన్న